ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. నేను అందరూ నిశ్శబ్దంగా ఉండాలి 2 నిమిషాలు. అంటే సార్ కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఇంత ఘన స్వాగతం పలికిన ఊటుకూరు మల్లెపాలెం సోదరి మండలి అందరికీ నమస్కారాలు. ఎప్పుడు కూడా నాకు కొత్త మీ పాలలన్నీ గత 45 రోజుల్లో పాలలన్నీ చూస్తుంటే మీరు చూపించే అభిమానం ఇంకెక్కడా దొరకదేమో అనిపిస్తుంది. అంత నిర్మలమైన మనసుతో మమ్మల్ని ఇంత ఆప్యాయంగా మీ దగ్గరికి వచ్చేలా చేస్తున్నారు. కాబట్టి నేను ఎమ్మెల్యేనైతే తప్పకుండా ఈ పాలలందరికీ వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. అంటే ఇది ఓట్ల కోసం చెప్పే మాటలు కాదన్నా, మీ అభిమానం, మీరు చూపించే అభిమానం మనుషుల మీద ఆ మాదిరి ఉంది. కాబట్టి నేను కూడా అదే అభిమానం మీకు తిరిగి మీకు ఏదో ఒకటి చేయాలా అనే దీంతో మిమ్మల్ని అందరినీ ఏ కష్టం మీకు వచ్చినా మిమ్మల్ని కాపాడుకుంటానని చెప్పి మీకు అందరికీ నేను మాటిస్తున్నాను. అదే కాకుండా మనకి రేపు రాబోయే ప్రభుత్వంలో 2217 జీవోని మనం రద్దు చేపిస్తాము. ప్రభుత్వంతో మాట్లాడి మీకోసం అని చెప్పి వేటకి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా రద్దు చేపిస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా మత్స్యకార సోదరులకి ఇది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఏ సబ్సిడీలు ఇస్తుందో అవన్నీ కూడా తిరిగి వాళ్ళ దగ్గర నుంచి బోట్లు, మర బోట్లు, మామూలు బోట్లు ఏమేమి మీకు ఇస్తున్నారో అదే కాకుండా ఇన్సూరెన్స్లు మీకన్నీ అవన్నీ ఏమేమి ఉన్నాయో రాయితీలన్నీ కూడా వచ్చేటట్టు. ఎందుకంటే మొన్న బుచ్చిరెడ్డిపాలెం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నేను ముఖ్యంగా మనవి అన్ని తీర ప్రాంతము మత్స్యకార సోదరులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు చాలా ఉన్నాయని చెప్పాను. ఆయన కూడా దానికి యాక్సెప్ట్ చేసి తప్పకుండా మనం తీర ప్రాంతాలు కాపాడుతామని చెప్పి కూడా మాట ఇచ్చారు. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, తుఫాన్ వచ్చినప్పుడు మీ అందరి దగ్గరికి ఆయన ఒక్కరే వచ్చారు, మిగతా ఎవరు అలాగ రాలేదు. తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళే వచ్చి అప్పుడు మన మండలాలకు వచ్చి కొంచెమైనా మనకి సహాయం చేశారు. కాబట్టి మీకు అందరినీ ప్రార్థిస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో నేను ఎమ్మెల్యేగా, సార్ ఎంపీగా, ఇదే కాదు మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మత్స్యకార కుటుంబాలకి ఎటువంటి సబ్సిడీలు ఉంటాయో సార్ ఎంపీ అవుతారు. కాబట్టి అన్నీ కలిపి మీకందరికీ పాలెపోళ్ళకి అందరికీ ఎంతమంది పాలలు ఉన్నాయి అందరికీ కూడా న్యాయం చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. మీరందరూ కలిసి నన్ను సార్ని ఇద్దరిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.